స్టిర్ ఫ్రైడ్ చికెన్ అండ్ బెల్ పెప్పర్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, బెల్ పెప్పర్, స్ప్రింగ్ ఆనియన్స్, ఆనియన్ అంటే ఉల్లిపాయ, ఉల్లికాడల తర్వాత, అలాగే వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ చెక్క, జీలకర్ర, తెల్ల నువ్వులు, సోయా సాస్, సెజ్వాన్ సాస్, ఇంకా టేస్టింగ్ సాల్ట్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఇది వేడైన తర్వాత చికెన్ వేసేసుకోవచ్చు. ఈలోపు వెల్లుల్లిపాయలు చాప్ చేసుకుందాం. బెల్ పెప్పర్స్ చాప్ చేసుకుందాం. డైసెస్ చేయాలి దీన్ని. చికెన్ ఏ సైజులో ఉందో ఇంచుమించుగా ఆ సైజు చేసుకుంటే బాగుంటుంది. పెనం వేడెక్కింది. ఇందులో చికెన్ వేస్తున్నా. ఇవి కొద్దిగా చికెన్ వేగిన తర్వాత వేసుకుందాం. ఇప్పుడే వేస్తే ఓవర్ కుక్ అయిపోతాయి. ఆనియన్ కూడా డైస్. బెల్ పెప్పర్స్ వేస్తున్నాను ఇలాగా. అలాగే స్కేలియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా కట్ చేసి వేసుకున్నాం. సేమ్ సైజ్ ముక్కలు. కాస్త ఉప్పు వేసుకుందాం. సీజనింగ్ కోసము కావాలి, అలాగే వెజిటేబుల్స్ అవి త్వరగా మగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో సాల్ట్ కొద్దిగా తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ సోయా సాస్ ఉంటుంది కదా, సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది, రెండు కలిపి ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మనం వేసేటప్పుడు కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. జీలకర్ర వేయాలి. ఫస్ట్ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి, బట్ ఎనీవే ఇప్పుడు ఆయిలే ఉంది కాబట్టి జీలకర్ర వేసుకుంటున్నాం.
అజినమోటో ఆర్ టేస్టింగ్ సాల్ట్. చాలా హెల్దీగా ఉంటాయి వీళ్ళ డిషెస్. పూర్తిగా చికెన్ కూడా ఫుల్గా ఉండనివ్వరు, కుక్ అయిపోనివ్వరు. కరెక్ట్గా అక్కడ కొంచెం ఉడికిపోయింది అన్నట్టుగా దించేస్తారు. ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఇది ఒక గిన్నెలో పెట్టుకొని, సూపో లేకపోతే ఏదైనా ఒక స్ట్యూ లాంటిది ఒకటి పెట్టుకొని ఒక గిన్నెలో, రైసో లేకపోతే నూడిల్స్ ఒక బౌల్లో పెట్టుకొని ఇది కొంచెం అది కొంచెం అది కొంచెం అట్లా అన్నీ తినుకుంటూ ఉంటారనమాట, నోట్లో దోసుకుంటూ. గిన్నెలో పెట్టుకొని కలుపుకొని తినాలి. ఇట్లాంటివి చాలా తక్కువ వాళ్ళ స్టైల్లో. సో ఇప్పుడు ఇది ఒక డిష్. సోయా సాస్, సెజ్వాన్ సాస్. కొద్దిగా పెప్పర్. సెజ్వాన్ సాస్ కొద్దిగా స్పైసీగా ఉంటుంది కాబట్టి అదే మనకు కావాల్సిన సీజనింగ్కి సరిపోతుంది. కాకపోతే మనం కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకాస్త బాగుంటుందన్న ఉద్దేశంతో ఇంకాస్త పెప్పర్ వేస్తున్నాం. ఫైనలీ లెమన్. రైట్, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.